నమస్తే, నేను సిరి. ట్రంప్ ఈ పేరు వినగానే అమెరికాలో ఉంటున్న ఇండియన్స్ గుండెల్లో అయితే దడ స్టార్ట్ అయింది. ఇంకా ఆయన ఎన్నికైన తర్వాత తను తీసుకున్న నిర్ణయాల తర్వాత చాలా వరకు భయపడుతున్నారు. ఇక్కడ ఇండియాలో ఉన్న స్టూడెంట్స్ భయపడుతున్నారు. ఇక్కడ ఇండియాలో ఉన్న తల్లిదండ్రులు కూడా భయపడుతున్నారు. అసలు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు బట్టి మరి అక్కడ చదువుకుంటున్న విద్యార్థుల పరిస్థితి ఏంటి? ఇక్కడ నుంచి డబ్బులు పంపాల్సిందేనా, లేకపోతే అక్కడ ఏదైతే ఇప్పటివరకు ఉందో ఆ స్థితిగతులు అలానే ఉంటాయా, ఇంకేమైనా చేంజెస్ వస్తాయా? చాలామందికి ట్రంప్ వచ్చిన తర్వాత చాలా సందేహాలు అయితే గుండెల్లో, అంటే వాళ్ళ ఆలోచనలు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ట్రంప్ ఎప్పుడు ఏ క్షణాన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎడ్యుకేషన్లో కానీ ఇండియన్ విద్యార్థులే కావచ్చు, ఇక్కడ నుంచి వెళ్ళిన విద్యార్థులే కావచ్చు, అక్కడ ఆల్రెడీ వెళ్ళి జాబ్ చేస్తున్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కావచ్చు, ఇలాంటివి జరుగుతున్నాయి అనే అంశాన్ని మనకి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు కెరియర్ కోచింగ్ అండ్ ఫారెన్ ఎడ్యుకేషన్ గైడెన్స్లో ఎక్స్పర్ట్ అయిన శ్రీనివాస్ పోట్రు గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు చూస్తుంటే ట్రంప్, అసలు ఈ పేరు వింటే ఇండియన్స్లో వణుకు స్టార్ట్ అవుతుంది. ఎందుకు అంటే ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయాలు బట్టి అసలు ఏమవుతుందో అర్థం కావట్లేదు. మనం చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్, ఇండియన్ నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ సిస్టమే కావచ్చు, వీసా గురించే కావచ్చు, ఇట్లా అనేక సందేహాలు అయితే ఉన్నాయి సార్. అండ్ ఫస్ట్ నేను ఏం అడగబోతున్నానంటే, ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలకి ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే అక్కడ ఉన్నారో మరి వాళ్ళు వెనక్కి రావాల్సిందేనా? అసలు ఏం జరగబోతుంది, ఏం జరిగే అవకాశం ఉందంటారు అసలు? ట్రంప్ ప్రథమ లక్ష్యం అమెరికన్ సిటిజన్స్ అమెరికా బాగుండాలి. ఎవరు దానికి ఆటంకం కలిగించినా తను సహించడు. రైట్ రైట్ రైట్. సో మన విద్యార్థులు ఎవరైతే లీగల్గా చదువుకోవటానికి వెళ్ళి చక్కగా చదువుకుంటున్నారు వాళ్ళకి ఎలాంటి సమస్య ఉండదు. ఎవరైతే సబ్జెక్ట్ మీద ఎక్కువ ఏకాగ్రత చూపించకుండా, కాలేజీకి ఎక్కువ వెళ్లకుండా 12 గంటలు పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ కాలేజీకి 2 రోజులు వెళ్తూ ఉన్నారో వాళ్ళకి మాత్రం ఫ్యూ మంత్స్ స్ట్రిక్ట్గా ఉంటారు. చాలా కష్టంగా ఉంటుంది. సో మన వాళ్ళు ఆ పార్ట్ టైం జాబ్స్ అవుట్ సైడ్ చేయకుండా కాలేజీలో చేయగలిగితే హాయిగా రాయల్గా ఉంటారు. ఎవరైతే స్టోర్స్లో కానీ రెస్టారెంట్స్లో ఆర్ సూపర్ మార్కెట్స్ ఇలా చేస్తూ ఉన్నారు వాళ్ళకి ఖచ్చితంగా బిగ్ ప్రాబ్లమే. ఒకవేళ వాళ్ళు ఇప్పుడు మీరు అన్నట్టు 12 గంటలు పార్ట్ టైం జాబ్ చేస్తున్న వాళ్ళని ఒకవేళ అక్కడ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి, అంటే గుర్తించి వాళ్ళని వెనక్కి పంపే అవకాశం ఉందా, లేకపోతే వాళ్ళకి మన ఒక వార్నింగ్ ఇచ్చి ఈ టైం వరకు మీకు టైం డెడ్ లైన్ పెడుతున్నాం, ఈలోపు మీరు అన్నీ సెట్ చేసుకుంటారని చెప్తారా, లేకపోతే డైరెక్ట్గా వెనక్కి పంపించేస్తారు? ఒకసారి వాళ్ళ దృష్టిలో వీళ్ళు పడ్డారంటే రూల్స్ ప్రకారం వాళ్ళు పంపించే అవకాశం కూడా ఉంది. అంటే ఎంత శాతం ఉండొచ్చు సార్ పంపించే? ఎంత శాతం అని యాక్చువల్లీ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ రూల్స్ కదండి. అది నువ్వు 12 గంటలు చేయడం వలన లోకల్ అమెరికన్స్కి ఎఫెక్ట్ కదా. మన వాళ్ళు 12 గంటలు $7 గంటకి పని చేస్తూ ఉంటారు. అదే అమెరికన్స్ అయితే గంటకి $20 ఇవ్వాలి. సో వాళ్ళు ఉద్యోగాలు కోల్పోతున్నారు. సో వాళ్ళకి ఆటంకం కలగకుండా నువ్వేం చేసుకున్నా నిన్నెవరు ఏమీ చేయరు. వాళ్ళ నెత్తి మీదకి వచ్చినప్పుడు సమస్య. అందుకనే వాళ్ళు ట్రంప్కి అధికారం ఇచ్చారు. సో ట్రంప్ నిర్ణయం కూడా అదే కావాలి. మన ఎలక్షన్స్ టైంలో కూడా తను ప్రచారం చేసింది ఏంటంటే ఫస్ట్ ప్రియారిటీ ఇక్కడ ఉన్న సిటిజన్స్కి, పక్కన వాళ్ళకి కాదు అని చెప్పేసి. సో ఇప్పుడు మరి మీరు అన్నట్టు 12 గంటల కన్నా కొంచెం తక్కువ టైం చేయడం, అండ్ అది అట్టు బయట కాకుండా కాలేజ్లో చేసుకుంటే వీళ్ళకి ఎట్లాంటి ప్రమాదం లేదు. ఎప్పుడైతే 12 గంటలు చేసుకుంటారో అండ్ బయట చేసుకుంటారో వాళ్ళకి మాత్రం కొంత కష్టతరమైన పరిస్థితులు ఎదుర్కొంటారని చెప్పేసి. అసలు బయట చేయకూడదు. ఇప్పుడు బయట జాబ్ అనేది చేయకూడదు. 20 hours కాలేజీలో మాత్రమే చేసుకునే పర్మిషన్ వాళ్ళకు ఉంది. ఈ బయట ఏది మన పోస్ట్ ఆఫీసులో కానీ, ఇండియన్ స్టోర్స్ లైక్ మన గుజరాతీసి కానీ ఇలా వీళ్ళవి ఉంటూ ఉంటాయి అన్నమాట. రెస్టారెంట్స్ తెలుగు వాళ్ళవి కానీ ఇక్కడ చేస్తూ ఉంటారు. పోలీస్ ఆఫీసర్స్ వచ్చినప్పుడు వాళ్ళని చూసారా, స్ట్రైట్ అవే వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు. అరెస్ట్ చేసే వరకు అంతే కదా. ఇల్లీగల్. దెన్ ఏం చేస్తున్నారు వాళ్ళు,
బ్యాంక్ స్టేట్మెంట్స్ చూయించమంటున్నారు. ఓకే. బ్యాంక్ స్టేట్మెంట్స్లో ఏముండాలి, ప్రతి నెల ఇండియా నుండి వచ్చిన డబ్బు చూపించాలి వాళ్ళు, లేదా పార్ట్ టైం జాబ్ చేస్తుంటే కాలేజీలో వీక్లీ వచ్చే ఇన్కమ్ అన్నా చూపించాలి. అవి రెండూ లేనప్పుడు యు ఆర్ కంప్లీట్లీ ఇల్లీగల్ హౌ యు ఆర్ సర్వైవింగ్, అంటే అసలు మీరు అలా Source of ఎలా income ఉండగలుగుతున్నారు. ఏంటి? అంటే క్యాష్ ఇన్ హ్యాండ్ డబ్బు తీసుకున్నామంటే తెలిసిపోతుంది. ఆ స్క్రూటినీలో మీరు ఉండకుండా ఉండాలి అంటే నెక్స్ట్ 3-4 months అన్నీ అవాయిడ్ చేసేసి కంప్లీట్లీ సబ్జెక్ట్ మీదే ఫోకస్ చేసుకుంటూ కొంత డబ్బులు ఇండియా నుండి తెప్పించుకొని సర్వైవ్ కావాలి. సార్ ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ ఉంది సార్. ఇప్పటి వరకు చూసుకుంటే అమెరికా వెళ్ళిన వాళ్ళు చాలా మంది, నాకు తెలిసిన నా ఫ్రెండ్సే ఉన్నారు, చాలా మంది ఇండియాకి చదువుకుంటూనే, నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది ఏంటంటే వాళ్ళు చదువుకుంటూనే వాళ్ళ లోన్ క్లియర్ చేశారు, ఇక్కడ తీసుకున్న లోన్ని, Yes. అండ్ ఇంటికి డబ్బులు పంపించారు. ఇప్పుడు ఇదంతా ఆగిపోతుంది, రిటర్న్లో మన వాళ్ళే అక్కడికి డబ్బులు పంపించాలని అంటారు, అంతేనా? యాక్చువల్లీ వెళ్ళేటప్పుడు సే నీ కోర్సు ఫీజు ఒక 25 లక్షలు అనుకోండి, అవును సార్. ఇక్కడ బ్యాంక్ లోన్ కూడా తీసుకుంటున్నారు ఒక 30 లక్షలు 25 లక్షలు. ఫస్ట్ సెమిస్టర్ ఫీజు ఒక 10 లక్షలు అనుకోండి, ఫస్ట్ సెమిస్టర్ ఫీజు బ్యాంక్ లోన్ నుండి తీసుకున్నది పే చేస్తున్నారు. ఇక మిగిలింది కూడా బ్యాంక్ లోన్ వాళ్ళు పే చేయాలి కదా సెమిస్టర్ ఫీజులు. అలా చేయకుండా 12 గంటలు హార్డ్ వర్క్ చేస్తూ నెక్స్ట్ సెమిస్టర్ ఫీజు వాళ్ళు అక్కడ చేసిందే చేస్తున్నారు. దానివల్ల $2,000 సంపాదిస్తావు, కానీ నువ్వు వెళ్ళిన పర్పస్ ఏంటి, మేజర్ ఆబ్జెక్టివ్ చదివి మంచి టెక్నాలజీ కంపెనీలో ఉద్యోగం తెచ్చుకోవాలి. ఆ ఫోకస్ డీవియేట్ అయిపోతుంది. ఇంతకు ముందు వాళ్ళకి అది పర్లేదు, ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటూ వలన, అంటే ఒక 5-6 years బ్యాక్ వాళ్ళంతా అలా చేసిన సర్వైవ్ అయ్యారు అవకాశాలు ఉండటం వలన. ఇప్పుడు మాంద్యం అంటే ఆర్థిక పరిస్థితి కొంచెం కఠినంగా ఉంది అక్రాస్ ప్రపంచంలో. వార్స్, మిడిల్ ఈస్ట్, ఇజ్రాయెల్ దగ్గర వార్ ఉంది, ఉక్రెయిన్లో వార్ ఉంది, అమెరికా బిలియన్స్ ఇచ్చింది. దాని దెబ్బకి అమెరికా ఆర్థిక పరిస్థితే కొంచెం అటు ఇటుగా ఉంది. అలాంటప్పుడు టెక్నాలజీ కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ కూడా పంప్ చేయట్లేదు. సో నువ్వు పరిస్థితులకు అనుగుణంగా నువ్వు మారాలి. రైట్ సార్. హైలీ స్కిల్ఫుల్ పీపుల్ మాత్రమే సర్వైవ్ అవుతారు. సార్ ఇప్పుడు మీరు చెప్పారు హైలీ స్కిల్ఫుల్ పీపుల్ అని చెప్పేసి అంటున్నారు. హైలీ స్కిల్ఫుల్ పీపుల్ అంటే చాలా మంది ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి సైన్స్ స్టూడెంట్స్ ఎక్కువ వెళ్తున్నారని మీరు అంటున్నారు, కానీ చాలామంది వివిధ రంగంలో ఉన్న వాళ్ళు కూడా వెళ్ళడం జరుగుతుంది. మరి ఇప్పుడు అక్కడ సర్వైవ్ అవ్వాలంటే ఎలాంటి ఎడ్యుకేషన్ బ్యాక్డ్రాప్ ఉండాలి, అక్కడికి వెళ్ళి ఏం చదవాలి, ఏంటి అంటారు అసలు? మరి బేసికల్లీ టెక్నాలజీకి అమెరికా హబ్, సిలికాన్ వ్యాలీ. ఇప్పుడు కాలిఫోర్నియా ఉంది, కాలిఫోర్నియా బేస్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, అక్కడ ఎన్నో కంపెనీలు ఉన్నాయి. అమెరికాలో కంప్యూటర్ బేస్డ్ కంపెనీస్ సర్వీస్ కానీ మొత్తం దగ్గర 5 లక్షల కంపెనీలు ఉన్నాయి అక్రాస్ ద అమెరికా, డిఫరెంట్ స్టేట్స్. చిన్న స్టార్టప్స్ దగ్గర నుండి బిగ్ కంపెనీస్ కానీ. సో ఆ కంపెనీస్కి రిక్వైర్మెంట్ ఏంటి, వాటికి అనుగుణమైన కోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ మన వాళ్ళు సివిల్ ఇంజనీరింగ్ చేస్తున్నారు, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, అందరూ కంప్యూటర్ ఇంజనీరింగ్కి వెళ్తున్నారు, డేటా సైన్స్కి. సో అక్కడ ఇన్ఫ్లక్స్ ఎక్కువైపోయింది బాగా. ఒక సివిల్ ఇంజనీర్ చేసిన వాళ్ళు సివిల్ ఇంజనీరింగ్కి వెళ్తే నెక్స్ట్ 10 years 100% జాబ్ వస్తుంది. కోర్సు అయిపోయే లోపే 100% జాబ్ నా స్టూడెంట్స్ కూడా వచ్చినాయి. సివిల్ ఇంజనీర్స్, కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్, వాటర్ మేనేజ్మెంట్, అలా ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి గోల్డ్ మైన్. బట్ వాళ్ళకి హైయెస్ట్ శాలరీస్ ఇమీడియట్లీ రావు. స్టార్ట్ విత్ $70,000 వస్తాయి. కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి అక్కడ రీజనబుల్ కాస్ట్, లైక్ 45 lakhs హైయెస్ట్ అనుకుంటే 25-30 lakhs కూడా ఫీజులు ఉన్నాయి. అంటే టైం గడుస్తున్న కొద్దీ వాళ్ళ శాలరీలు పెరుగుతాయి. అవి హ్యాండ్స్ ఆన్ జాబ్, యూ హ్యావ్ టు మూవ్ అరౌండ్. సివిల్ ఇంజనీరింగ్ ఇదంతా ఎడ్యుకేషన్ అయిపోయినాక సార్, ఒకవేళ ఎడ్యుకేషన్ ముందు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు +2 అయిపోయింది ఇక్కడ ఇండియాలో, +2 అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏ కోర్స్ తీసుకోవాలి, అండ్ అక్కడ వెళ్ళిన తర్వాత పరిస్థితులకు అనుకూలంగా మనం పార్ట్ టైం ఇప్పుడు చేయడానికి వేయలేదు అంటున్నాం, కాలేజ్లోనే చేసుకున్నాం అనుకుంటున్నాం. సో అక్కడ ఆ కాలేజ్లో చేసుకున్న పనులు ఏం పనులు చేస్తే మనం అక్కడ సర్వైవింగ్కి ఈజీగా ఉంటుంది? కాలేజీలో +2 తర్వాత వాళ్ళకి అక్కడ అమెరికా ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ అండి. అతి తక్కువ యూనివర్సిటీస్ మాత్రమే, ఫ్లోరిడా బేస్ ఒక యూనివర్సిటీ ఉంది,
వాళ్ళు సంవత్సరానికి 10 లక్షల్లో కోర్స్ అయిపోతుంది. అదే టాప్ యూనివర్సిటీ అయితే సంవత్సరానికి మీకు ₹1,00,00,000 కూడా అయ్యాయి ఉన్నాయి. ఐవీ లీగ్, టాప్ వార్టన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఇలా యూనో హార్వర్డ్, ఇవన్నీ వెరీ ఎక్స్పెన్సివ్. సో ఈ కొన్ని యూనివర్సిటీస్ రీజనబుల్గా ఉంటుంది అమెరికాలో. అమెరికా యూజీ అండర్ గ్రాడ్యుయేషన్ ఇంటర్ తర్వాత వెరీ ఎక్స్పెన్సివ్. కానీ ఎవరైతే చేయగలిగితే మాత్రం ఆ కోర్సులు యూజీ 100% జాబ్ వచ్చింది. వాళ్ళు మళ్ళీ మాస్టర్స్ చేయాల్సిన పని లేదు. సో అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్కి అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్కి అది కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళకి అఫోర్డ్ చేయలేదంటారా సార్ మరి? ఎఫర్ట్ చేయటం కష్టం. సో కొంతమందికి పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉందనుకోండి, స్పోర్ట్స్లో నేషనల్ లెవెల్లో ఉన్నారు, మంచి సింగరు ఆర్ డాన్సర్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉన్నాయి, లీడర్షిప్ క్వాలిటీస్ అన్ని ప్రూవ్ చేసుకున్నారు, చారిటబుల్ వర్క్ చేశారు, వాళ్ళ పర్సంటేజ్ అద్భుతంగా ఉంది, SAT స్కోర్స్ ఉంటాయి. ఆ SATలో కూడా 1600కి దగ్గర 15, 80, 90 వచ్చినాయి. సో దే కెన్ గెట్ ఆల్మోస్ట్ 70% ఫండింగ్. టాప్ యూనివర్సిటీస్, ఇండియా బేస్డ్ స్కాలర్షిప్స్ ఉంటాయి, యూనివర్సిటీ స్కాలర్షిప్స్ ఉంటాయి. సో మెరిటోరియస్ స్టూడెంట్స్ని రివార్డ్ చేస్తారు. అమెరికా ప్రపంచంలో మెరిటోరియస్ స్టూడెంట్స్ని బాగా స్కాలర్షిప్స్ ఇచ్చేది ఓన్లీ కంట్రీ ఈజ్ అమెరికా. ఏ దేశం ఇవ్వదు అంతగా. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాకున్న డౌట్స్ అన్నీ, అంటే ఇప్పుడు అమెరికాలో ఉన్న సిచ్యువేషన్స్, స్టూడెంట్ సిచ్యువేషన్స్ని ఎలా ఉంటుంది, ఏంటి, ఎలాంటి జాబ్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలు సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.